వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు అని చెప్పి దేవుడు ఇంత గొప్ప ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా చెప్పి మాట్లాడుతూ వచ్చినాడు అంటే వాడు కుళ్ళు చూడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు సంపూర్ణమైన స్థితిలో నువ్వు కుళ్ళు చూస్తున్నావేమో. కుళ్ళు కుతంత్రాలు దేశంలో ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చూడకూడదని చేయకూడదని ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటన్నింటినీ నువ్వు చూస్తున్నావేమో, నువ్వు చేస్తున్నావేమో. కాబట్టి దేవుడు ఏమో ఈ విధంగా సెలవిస్తున్నాడు. కాబట్టి వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడు కూడా లేడని చెప్పి దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు గొప్ప. కాబట్టి మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువారు నీ నిమిత్తము ప్రాయచిత్తం చేసే గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసుప్రభువారు. నీ నిమిత్తం నువ్వు ఎన్నో రకాల పాపాలు శాపాలు దోషాలు చేస్తూ వచ్చినావేమో. కాబట్టి నీ నిమిత్తము గొప్ప ప్రాయచిత్తం చేసే సర్వశక్తులు గొప్ప దేవుడిగా ఉన్నాడని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువారు. కాబట్టి సంపూర్ణమైన స్థితిలో సంపూర్ణ నేను రక్షించాలని గొప్ప ప్రేమిస్తున్నాడు. కాబట్టి సంపూర్ణమైన ప్రాయచిత్తం చేసే గొప్ప దేవుడిగా ఉన్నానని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువారు. అద్భుతమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి సంపూర్ణమైన నీకు గొప్ప ప్రాయచిత్తం చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడైనా సరే నువ్వు సంపూర్తి నీ జీవితాన్ని నీ బ్రతుకు మొత్తం మార్చుకొని సంపూర్ణమైన దేవుని చిత్తంలో బతకాలని చెప్పేసి దేవుడు అంత గొప్ప మాట్లాడుతూ అంత అద్భుతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన ఆకర్షణీయమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువారు.